హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ జీ హనుమాన్లు సార్ ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ద స్టాక్స్ అండ్ వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్. ఏం మిస్టేక్స్ చేస్తారు స్టాక్లో? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నార్మల్గా బేసిక్గా అంటే స్టాక్ మార్కెట్ షేర్స్ తెలియని వాళ్ళు కానీ స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా సార్ నార్మల్గా? అంటే దాన్ని రెండు పద్ధతులు. ఒకటి డైరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే, తను సొంతంగానే డిసైడ్ చేసుకొని ఏ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి డిసైడ్ చేసుకొని ఒకటి. రెండో పద్ధతి ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం, గ్రోత్ ఫండ్స్లో పెట్టడం, ఈక్విటీ ఫండ్స్లో పెట్టడం, అది ఇండైరెక్ట్గా అనమాట. ఓకే, ఇక సొంతంగా డైరెక్ట్ చేసుకోవాలని వాళ్ళు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉంటారు స్టాక్ ఎక్స్చేంజ్కి. ఆ బ్రోకర్ ద్వారా మనము అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ యాప్స్ కానీ ద్వారా కానీ లేకపోతే అకౌంట్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మన పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. తర్వాత మళ్ళీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి కంపల్సరీ. డిమాట్ అనేది ఇంపార్టెంట్. డిమాట్ అకౌంట్ ఏంటంటే బ్రోకర్ దగ్గరనే షేర్స్ ఉండకుండా మనకున్న షేర్స్ అన్ని మన డిమాట్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. బ్రోకర్ దగ్గర ఉండవు అవి, ఓన్లీ మన అమౌంట్ మాత్రమే ఉంటుంది, డిమాట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అమ్మిన మనకు మన డిమాట్ అకౌంట్ ఒకటి తగ్గిపోతుంది అనమాట. అది డిమాట్ అకౌంట్. ఓకే, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే సొంతంగా బిజినెస్ చేయొచ్చు. అండ్ డిమాట్ అకౌంట్ కూడా త్రూ రిజిస్టర్డ్ బ్రోకర్, అంతే. ఇక ఇండైరెక్ట్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ ఈక్విటీ ఫండ్స్ మనం ఏం పెట్టుబడి పెట్టాము దాంట్లో పెడతాము. వాళ్ళు 10-20 కంపెనీలు 50 కంపెనీలో పెడతారు. వాళ్ళు పెట్టిన దాని లాభం కలిసి డివైడ్ చేస్తారు. అది ఇండైరెక్ట్గా. ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య పోర్ట్ఫోలియో మేనేజర్స్ అని, వెల్త్ మేనేజర్స్ అని, తర్వాత ఇది మార్కెట్ అడ్వైజర్స్ అని చాలా ఎన్నో రకాలు వస్తున్నాయి పేర్లు. వాళ్ళు ఏమంటారు, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీకు మేనేజ్ చేస్తాం మీ డబ్బులు, మీ డిమాట్ అకౌంట్ మీ డబ్బులు మేము మేనేజ్ చేస్తాం, లాభం వస్తే ఇస్తాం, నష్టం వస్తే ఇది చేస్తాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా లీగల్ కాదు, నమ్మదగినది కాదు. ఓకే, రెండు పద్ధతులు మాత్రమే నమ్మదగినవి. ఒకటి మీ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, బ్రోకర్ ద్వారా చేయడం, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పోవడం ఒకటి. సెకండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయడం, మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ ఫండ్స్ కానీ దాని ద్వారా చేయడం. ఈ మూడోది ఏదైతే ఉందో అడ్వైజర్స్ కానీ, అనలిస్ట్ కానీ, లేకపోతే మేనేజర్స్ కానీ, లేకపోతే వీళ్ళు చేసి ఏ రూపంలో చేసినా కానీ అది అడ్వైజబుల్ కాదు. ఓకే, ఒకవేళ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినా మీ డిమాట్ ద్వారా అయితే పర్వాలేదు, మీ బ్యాంక్ అకౌంట్ డిమాట్ అకౌంట్ అయితే పర్వాలేదు. కానీ వాళ్ళ అకౌంట్ ద్వారా వాళ్ళ మీకు కన్సెంట్ లేకుండా మీరు సపోజ్ 10 లక్షలు ఇచ్చేస్తే మీరు మేనేజ్ చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మీకు. కొంటారు అమ్ముతుంటారు, ఇది చేస్తుంటారు, చివరికి నష్టం వచ్చి చెప్పొచ్చు, లాభం వచ్చి చెప్పొచ్చు. ఓకే, అది అడ్వైజబుల్ కాదు. ఆ పద్ధతి చేయడం అడ్వైజబుల్ కాదు. అదే మీరు ఏం కొంటారు ఏమంటున్నారని సలహా ఇచ్చి మీరు కొన్నది అమ్మిన అనుకోండి, మీ డిమాట్ ద్వారా అయిందనుకోండి, అది నమ్మకమైనది. ఓకే, కాబట్టి మధ్యవర్తులు నమ్మకండి, రూమర్స్ నమ్మద్దు. తర్వాత ఇవాళ ఒక న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ ఫేక్ నేరేటివ్, ఫేక్ న్యూస్ అంటారు. ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. ఇవాళ ఈ కంపెనీ పలానా ఇంకో ఆర్డర్ దొరికింది, 10 కోట్ల కంపెనీ 1000 కోట్ల ఆర్డర్ దొరికింది, సాధ్యం చేసేస్తుంది, షేర్ పెరుగుతాయని చెప్పారు. నెక్స్ట్ డే కంపెనీ 3 రోజుల కంపెనీ ఉంటే మాకు అసలు ఆర్డర్ దొరకలేదు, సంబంధం లేదు, ఇది రూమర్ అంటారు. అప్పుడు మనం కొన్న వాళ్ళు నష్టపోతారు. కాబట్టి షేర్ మార్కెట్ ఎప్పటికీ కూడా రూమర్స్, ఫేక్ నేరేటివ్స్, ఫాల్స్ న్యూస్ ఎప్పటికీ అమ్మాలి. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, రిస్క్ తక్కువ ఉంటుంది. ఈవెన్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ మీద చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది రిస్క్, అని అంత ఉండదు, ఇంత సేఫ్టీ ఉండదు. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకు ఇంత సేఫ్టీ వాళ్ళకు ఉండదు. అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఫ్యూచర్లో ఈ ఆర్డర్స్ ఉన్నాయి, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ లేకపోతే ఇవి కానీ మాకు రెవెన్యూ పెరుగుతాయని చెప్తే పెరగచ్చు, పెరగకపోవచ్చు, దాని మీద చేసిన ఇదండి. కానీ మీరు ఆల్రెడీ లాభంలో ఉన్న కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, నష్టం వస్తే రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉండదు అక్కడ. అంటే హిస్టరీ ఈజ్ ద ఫౌండేషన్, ఫ్యాక్ట్ ఈజ్ ద ఫౌండేషన్, పాస్ట్ ఈజ్ ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్. సార్, ఇప్పుడు ఈ యాప్స్ని ఎంతవరకు నమ్మచ్చు సార్? 80% నమ్మద్దు, 100% నమ్మద్దు. ఇప్పుడు ఇంట్రాడే అని చెప్పేసి ఏదైనా కానీ మీరు తీసుకోండి, వెరిఫై చేసుకోండి, చేయండి. ఇంకోటి ఇంట్రాడే ఇవన్నీ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్, నాన్ డెలివరీ బేస్డ్ అనమాట. ఓకే, నాన్ డెలివరీ బేస్డ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది డెలివరీ బేస్డ్.
ఓకే. మనం డిమాట్ అకౌంట్ పోయి డిమాట్ అకౌంట్ ఇచ్చేయడం. మన కొన్న డిమాట్ అకౌంట్ పోతే అమ్మితే డిమాట్ అకౌంట్ తగ్గిపోతుంది. ఇంట్రాడేలో అలా ఉండదు. ఓకే. కానీ షేర్ ఉండదు, అమ్మేటోళ్ళ దగ్గర షేర్ ఉండదు, కొనేటోళ్ళ దగ్గర షేర్ ఉండదు. ఓకే. స్పెక్యులేషన్ అనమాట. ఏం చేస్తారంటే పలానా కంపెనీ షేర్ ఉంది, ఇవాళ మార్కెట్ వాల్యూ 30,000కి నేను అమ్మేస్తాను, 300 రూపాయలు నేను అమ్మేస్తానంటారు. కొనేటోళ్ళు 310 కొంటారనుకోండి, 300 రూపాయలు కొన్నారు, రేపు ఈవినింగ్ వరకు 290 అయింది అనుకోండి, అమ్మిన అతనికి లాభం, కొన్న అతనికి లాభం, కొన్న అతనికి నష్టం, అమ్మిన అతనికి లాభం. అదే 310 అయింది అనుకోండి, అమ్మిన అతనికి నష్టం, కొన్న అతనికి లాభం. సెటిల్మెంట్ అది. సెటిల్మెంట్. డెలివరీ కాకుండా నెంబర్ ఆఫ్ షేర్స్ సంబంధం లేకుండా ల్యాక్స్ ఆఫ్ షేర్స్ బిజినెస్ జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు ఈ నాన్ డెలివరీ బేస్డ్ స్పెక్యులేషన్ బిజినెస్ అనమాట. ఇది 100 ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో 1,00,000 కోట్ల బిజినెస్ జరిగితే 85-90% అదే ఉండేది. ఓకే. డెలివరీ తక్కువ ఉంటుంది. ఒక 20 ఏళ్ళ క్రితం అయితే 94-93% ఈ సెటిల్మెంటే ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఇంచుమించు సెటిల్మెంట్ బేస్డ్ బిజినెస్ 30-40%కి వచ్చింది. అంటే సారీ 70%కి వచ్చింది. 30% డెలివరీ బేస్డ్ అయింది. ఓకే. అంటే మనం ఎకానమీ స్ట్రాంగ్ అయిన కొద్దీ, ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకం పెరిగిన కొద్దీ డెలివరీ బేస్డ్ మీద పెరుగుతుంది. అంటే డెలివరీ బేస్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా. డబ్బు పెట్టిన వాళ్ళకి 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆగుతారనమాట. అది నమ్మకం పెరిగి ఒక ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నమ్మకం పెరిగినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఆ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే ఇంట్రాడే అనేది ఏంటంటే సెటిల్మెంట్ అనమాట. ఓన్లీ అఫీషియల్, ఇంచుమించు అఫీషియల్ బెట్టింగ్ అంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. మెల్లిగా మెల్లిగా మన భారత ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పెరగడం కొద్దీ మన యొక్క ట్రాన్సాక్షన్స్లో ఇంత ఒకప్పుడు 7-8% ఉండే డెలివరీ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఇవాళ 30% దాకా పెరిగినాయి. ఓకే. అంటే మన ఎకానమీ నమ్మిక పెరుగుతుంది. పెట్టుబడి పెట్టే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నమ్మిక పెరిగి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. మన దేశస్తులే కాకుండా విదేశస్తులు కూడా మన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఓకే. మెయిన్ మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ చేసేది ఏం సార్? కామన్ మిస్టేక్స్ చేస్తారు ఏంటంటే రూమర్స్ నమ్మడం. ఏదో టీవీలో పేపర్లో ఏదో వచ్చింది, ఎవరో టీవీ న్యూస్ ఛానల్లో చెప్పారని దాని ప్రకారం కొనడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ రూమర్స్ని నమ్మి కొనడం, అమ్మడం చేయడం. దానికి సోర్స్ ఏంటంటే మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ప్రతి కంపెనీ కూడా సెబీకి డీటెయిల్స్ పంపిస్తారు ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇంపార్టెంట్ చేంజ్ ఉన్నప్పుడు పంపిస్తారు అనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఆర్డర్ దొరికిందని ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఈ ఆర్డర్ దొరికింది అనేది వాళ్ళు సెబీకి పంపించాలి. వాళ్ళు ఎవరు ఆ కంపెనీ ఆర్డర్ దొరికిందా లేదని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సెబీ సైట్లోకి వెళ్ళి కంపెనీ సబ్మిట్ చేసిందా లేదా, అప్పుడు మీరు నమ్మొచ్చు దాన్ని, ఆ ఒక కన్ఫర్మేషన్. లేదు పేపర్లో వచ్చింది, లేకపోతే ఎవరో చెప్పారు, వచ్చే అవకాశం ఉంది, ఇలా జరిగేటి ఏముంది చాలా వరకు. దీనికి ఆర్థిక వ్యవస్థ దీన్ని ఆర్డర్ రావడం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉంది, భవిష్యత్తులో మార్కెట్ బాగుంటుంది, షేర్లు కొంటాడు దొరకవు, ఇట్లాంటి రూమర్ క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడే పెట్టుబడి పెట్టండి, ఇది మంచి అవకాశం. అట్లాంటి పెట్టే షేర్లు మేము చూసాం ఎంతోమంది. 2,000-3,000 కొన్న షేర్ ఇవాళ 20 రూపాయలు నడుస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే సాధ్యమని ఆలోచించాల్సింది క్యాచ్ ది యంగ్. అంటే చిన్నగా ఉన్నప్పుడు తక్కువ ధరనప్పుడే కొనాలి ఏదన్నా కానీ. ఓకే. రిస్క్ తక్కువ ఉంటుంది. అవును సార్. 10 రూపాయలు షేర్ 20 రూపాయలు 50 రూపాయలు ఉన్నప్పుడు కొంటే రిస్క్ తక్కువ ఉంటుంది. 50-40 కావచ్చు, 30 కావచ్చు. కానీ అది 1,500 పోయిన తీసుకున్నాం అనుకోండి, 10% తగ్గిన 150 తగ్గిపోతుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పెరగడం అట్లాగే ఉంటుంది, తగ్గడం అట్లాగే ఉంటుంది. కాబట్టి క్యాచ్ ది యంగ్ అనే కాన్సెప్ట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తక్కువ ధర ఉన్నప్పుడు మంచి షేర్ ఉంటే కొనండి. వెయిట్ చేయండి, 3-4 సంవత్సరాలు వెయిట్ చేయండి. 1 టైం అయితే వచ్చినా కానీ చాలే కదా. అది ఆలోచించాలి. తక్కువ ప్రైస్ ఉండాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి, సేల్స్ పెరుగుతూ ఉండాలి, ప్రాఫిట్ పెరుగుతూ ఉండాలి, ఈపీఎస్ పెరుగుతూ ఉండాలి, పిఈ రేషియో తగ్గుతూ ఉండాలి. పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అప్పుడు తీసుకోవాలి. ఈ ప్రికాషన్ తీసుకుంటే నష్టం తక్కువగా ఉండే అవకాశం, నష్టం రాదని కదా, తక్కువగా ఉండే అవకాశం. ఇక లాభం అనేది వస్తే తుఫాన్ అది రావచ్చు. అంతే. కొన్ని కంపెనీ చూసాం,
ఇప్పుడు 2021లో ఇప్పుడు స్విట్జర్లాండ్ ఫేమస్ షేర్ ఇప్పుడు అది అవును. 6 రూపీస్ 9 రూపీస్గా నడిచింది. 9 రూపీస్ నడిచింది, వాళ్ళు 84 రూపీస్ నడుస్తుంది. బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ 40 రూపాయలు 45 రూపాయలు 2 సంవత్సరాలకు నడిచింది. ఓకే. ఇవాళ 350 నడుస్తుంది. అంతే సార్, ఇక అది డిపెండ్స్. అందుకే తక్కువ రేట్లో అప్పుడు తీసుకుంటే మీ రిస్క్ తక్కువ ఉంటుంది, లాభం పెరిగే అవకాశం ఉంటుంది. హై ప్రైస్ తీసుకుంటే రిస్క్ పెరుగుతుంది. ఇప్పుడు 20 40 కావడం ఈజీ, 40 50 కావడం ఈజీ, 50 100 కావడం ఈజీ. కానీ 100 200 కావడం కష్టం అవుతుంది, 1000 2000 కావడం ఇంకా కష్టం అవుతుంది, ఆలస్యం అవుతుంది. అప్పుడు యాజ్ బెటర్ టు బికమ్ ఏ ఇన్వెస్టర్. షేర్ మార్కెట్ ఇన్వెస్టర్గా ఉండండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా. ట్రేడర్ కంటే ఇవాళ కొనడం, 10 రోజులతో తమ్మడం, 10% రాగానే అమ్మేయడం, ఇది ట్రేడర్. స్పెక్యులేటర్ అంటే 4 స్టేజెస్. ఫస్ట్ ప్రమోటర్, కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళు. సెకండ్ ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. థర్డ్ ట్రేడర్, కొన్ని అమ్మేసేవాళ్ళు, లాభం రాగానే అమ్మేసేవాళ్ళు. స్పెక్యులేటర్ లాస్ట్ 5%లో ఉంటారు. 5% వస్తే చాలా అని చెప్పి చేస్తారంట. కోట్ల కొద్ది టర్న్ ఓవర్ చేస్తుంటారు, 1-2% బిజినెస్ చేస్తుంటారు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కాబట్టి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో పైన వాళ్ళకి అంత లాభం ఉండదు. టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే లాభం తక్కువ ఉంటుంది, కింద టర్న్ ఓవర్ తక్కువ ఉంటే లాభం ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్యాచ్ ది యంగ్. అవకాశం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసుకోండి. స్టార్టింగ్లో తక్కువ ధర ఉన్నప్పుడు తీసుకోండి, లాభం సంపాదించవచ్చు. కానీ హై ప్రైస్లో మాత్రం తీసుకుంటాం.